హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హ్యాప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ రామ్ సీత మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి సీతతోటి శాంతం మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మ జానకి, ఏమైంది? ఉన్న పలంగా అలా కళ్ళుతిరి పడిపోతే నాకేంత కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా? అక్కడే ఉన్న జానకి మాట్లాడుతూ, ఏంటి శాంతమ్మ, ఇప్పుడే కదా నువ్వు అన్నావు నేను నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి నా పిల్లలకి పేర్లు ఏం పెట్టాలని ఆలోచించమన్నా. ఇప్పటికైనా నీకు అర్థమైంది నా పరిస్థితి ఏంటో? ఈ రోజు రేపో నేను చనిపోతానని నాకు అర్థమైన పరిస్థితి నీకు కానీ కౌసల్యమ్మ కానీ అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, నాకు ఆయుష్ లేదు. ఆ దేవుడు నాకు కలకాలం బతికే ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు శాంతమ్మ. అదేంటమ్మా జానకి అలా అంటావు? నువ్వు కంగారు పడకు, మానసం పందా చూసుకుంటుంది. నువ్వు ఇలా దిగాలు పడిపోయి నాకేదో అయిపోతుందని నువ్వు ఇంకా కంగారు పడుతూ ఉన్నావు అనుకో, నువ్వు ఇంకా నీరసపడిపోతావమ్మా. నేను చెప్పిన మాట విను జానకి, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. లేదు శాంతమ్మ, జీవితం అనేది అందరికీ ఒకలాగుండదు. అందరి జీవితాలు వేరు, నాది వేరు. నాది ముళ్ళ బాటలు నడిచే ప్రయాణం. అందువల్ల మీరు కూడా నా మీద ప్రేమానురాగాలు పెంచుకోకండి శాంతమ్మ. ఈ రోజు రేపో చనిపోతానన్న నాకు మీరు మళ్ళీ దగ్గర అయ్యారనుకో, నేను చనిపోతే మీరు కూడా ఎంతో బాధపడాలి. అందువల్లే శాంతమ్మ, నాకు దూరంగా ఉండండి. నాకు ఎలాంటి సేవలు చేయొద్దు. ఆ దేవుడు నాకు ఎప్పుడో సిగ్నల్ ఇచ్చేశాడు, నాకు ఇంకెప్పుడు బతకను, నాకు ఎన్నో రోజులు లేవని. అందువల్లే శాంతమ్మ, నా అయిన వాళ్ళు ఎవరు నన్ను చూస్తూ నేను చనిపోవడం చూసి బాధపడకూడదని నా భర్తకి నా కుటుంబానికి నేను దూరంగా వచ్చేసాను శాంతమ్మ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మరి ఆ పక్క మానస పేపర్లో పడిన ప్రకటన చూసి సంతోషపడుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా జానకి బతుకుతుందన్నమాట. రష్యా వాళ్ళు ఒక ప్రయోగం చేసి బ్రెయిన్ ట్యూమర్కి మంచి మెడిసిన్ కనిపెట్టారు. ఈ విషయం గురించి ఒక్కసారి నేను జానకిని ట్రీట్ చేసే డాక్టర్తో ఒకసారి డిస్కస్ చేసి ఈ మెడిసిన్ తనకి పనిచేస్తుందో ఏదో అడిగి అత్తయ్యతో మాట్లాడాల్సిందే. మరో పక్క మానస వచ్చి సీతని ట్రీట్ చేసే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న డాక్టర్ మాట్లాడుతూ, ఏంటమ్మా మానస, పొద్దున్నే కాల్ చేసి నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏంటమ్మా అర్జెంట్, ఏం జరిగింది? ఏం లేదు డాక్టర్, ఈరోజు పొద్దున్నే నేను న్యూస్లో పడిన ఒక విషయాన్ని చూశాను. అది ఒక్కసారి మీతో వచ్చి డిస్కస్ చేద్దామని పేపర్ కూడా తీసుకొచ్చాను డాక్టర్. ఒక్కసారి దీన్ని చూసి నాకు చెప్పండి. ఏంటమ్మా ఈ న్యూస్లో ఏముంది? ఈ విషయాన్ని నేను చూశానమ్మా. రష్యా వాళ్ళు ఒక మెడిసిన్ కనిపెట్టారు, కానీ ఏం చేస్తాను చెప్పు. ఏంటి డాక్టర్, మరి ఈ విషయం మీకు తెలిసినప్పుడు మాకు జానకిని బతికించుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది కదా, మరి మాకెందుకు సజెస్ట్ చేయలేదు? ఏం లేదమ్మా మానస, ఈ మెడిసిన్ ఏమైనా తక్కువ ఖరీదు అనుకుంటున్నావా? సామాన్యులు ఎవరు భరించలేరు. ఇది 3 కోట్లు ఖరీదు చేస్తుంది. అలాంటిది ఈ అమ్మాయికి ఎలా చేయించుకోగలదు చెప్పు? అయినా మానస, నీకు కానీ జానకి కానీ అసలు ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది నువ్వు తనకి ఎలా ఖర్చు పెడతావు అమ్మా? నువ్వు నాకు ఒక మాట చెప్పు. అయినా నీకు విషయం తెలుసు కదా, ఆ అమ్మాయి చివరి స్టేజ్లో ఉంది. అలాంటి అమ్మాయికి పైగా తన ఒట్టి మనిషి కూడా కాదు. అలాంటిది ఎలా ట్రీట్మెంట్ చేస్తావు చెప్పు? లేదు డాక్టర్, ఈ ఒక్కవేళ మనం ఇలాంటి మెడిసిన్ కానీ తనకి ఇవ్వకపోతే తను ఏమైనా బతుకుతుందా? ఖచ్చితంగా ఈ రోజు రేపు తన ఆయుష్ లేదు, తను చనిపోతున్న విషయం మనకి తెలుసు, జానకి కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మనకు కనీసం దాని ట్రీట్మెంట్ కూడా ఇవ్వకపోతే తన కడుపులో ఉన్న పిల్లలు కూడా చనిపోతారు కదా డాక్టర్. మనం ఒక ప్రాణం గురించి ఆలోచిస్తే తన కడుపులో ఉన్నది ఇంకో 2 ప్రాణాలు, మొత్తం 3 ప్రాణాలు మనం పెట్టినట్టే కదా డాక్టర్. లేదమ్మా మానస, నేను చెప్పిన మాట విను. అసలు ప్రతి మెడిసిన్ అందరికీ ఎలా పనిచేస్తుంది? నువ్వు ఒక డాక్టర్వే కదా, ఒక్కసారి అర్థం చేసుకో. అదేంటి డాక్టర్ అలా అంటారు? ఆల్రెడీ ఈ మెడిసిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు, అంటే క్లినికల్ ట్రయల్స్ అయిపోయి హ్యూమన్ ట్రయల్స్ అయినాయి. అలాంటప్పుడు మా జానకి ఎందుకు పనిచేయదంటారు? అయ్యో మానస, నువ్వు డాక్టర్ అయ్యుండి డాక్టర్లా కాకుండా ఒక సామాన్య మనిషిలాగా ఆలోచిస్తున్నావు. ఒక్కసారి నీకే తెలుసు కదా, పెన్సిలిన్ అనేది ప్రతి ఒక్క మనిషికి పనిచేయదు. వారి యొక్క శరీర తత్వాలు బట్టి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బట్టి, దాన్ని బట్టి మందు యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ మెడిసిన్ ఇప్పుడే కదమ్మా మార్కెట్లోకి వచ్చింది. అలాంటిది జానకి ఎలా పనిచేస్తుందో చెప్పు? లేదు డాక్టర్, ఖచ్చితంగా తనకి ఏదో ఒకలా మనం సేవ్ చేయాల్సిందే. అందువల్ల ఇలాంటి మెడిసిన్ ఉన్నప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? నేను చెప్పిన మాట వినండి డాక్టర్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ముందు తీసుకెళ్లి జానకి ట్రీట్మెంట్ అందించాల్సిందే. సరేనమ్మా మానస, నువ్వు వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడి అసలు ఏం చేయాలో నువ్వు చెప్పావంటే ఆ మెడిసిన్ తెప్పిద్దాం, సరేనా? మరి ఆ పక్క మానస వెళ్ళి కౌసల్యమ్మ గారితో మాట్లాడుతూ ఉంటుంది. అత్త, నీతో ఒక మాట మాట్లాడాలని చెప్పాను కదా. అక్కడే ఉన్న కౌసల్యమ్మ గారు మాట్లాడుతూ, ఏంటమ్మా మానస, పొద్దున్నే బయట పని ఏదో ఉందని వెళ్ళావు, ఇప్పుడేమో కంగారుగా వచ్చి నాతో ఏదో మాట్లాడాలంటున్నావు, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, మీకు చెప్పాను కదా జానకి హెల్త్ విషయం గురించి ఒక అప్డేట్ తెలిసిందని. అదేం లేదత్తయ్య, రష్యా వాళ్ళు ఒక మెడిసిన్ రిలీజ్ చేశారు. అది బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందంట. ఖచ్చితంగా మనిషి బతుకుతున్నాడంట అత్తయ్య.
అవునా మానస, ఎంత మంచి మాట చెప్పావమ్మా. అర్జెంట్గా మెడిసిన్ ఎంత ఖర్చైనా పర్లేదు, ఎన్ని లక్షలైనా పర్లేదు, తెప్పించేసేయమ్మా. ఏంటత్తయ్య, మీరు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా ఏంటి? మనకున్న ఒకే ఒక ఇబ్బంది ఆ మెడిసిన్ తెప్పించడం కాదత్తయ్య. ఆ మెడిసిన్ చాలా ఖరీదైంది, అందువల్ల మనం తెప్పించగలమంటారా? అదేంటమ్మా మనసు అలా మాట్లాడతాం? మనిషి జీవితంతో డబ్బులకి ముడిపెట్టద్దు. ఒకవేళ మనిషి ఆయుష్ ఒక 100 కోట్లు పెట్టి మనం కొనాలన్నా ఒక మనిషి ఒక నిమిషం కూడా ఎక్స్ట్రా బతకడమ్మా. అందువల్ల ఎంత ఖరీదవుతుందో చెప్పు. ఏం లేదు అత్తయ్య, మీకు తెలిసిన విషయమే కదా. ఆ మెడిసిన్ చిన్నదైనా మనకి ఎంతో ఖరీదు ఉంటుంది. అలాంటిది ఇంత కాస్ట్లీ మెడిసిన్ అంటే మీకు చెప్తే అర్థమవుతుందా? ఒక 3 కోట్లు అవుతుంది అత్తయ్య. అదేంటమ్మా 3 కోట్ల? అయినా నువ్వేం పట్టించుకోకు, మన జానికి బతికితే సరిపోతుంది అనుకుంటున్నాం కదా. నువ్వు డబ్బుల గురించి ఏమి ఆలోచించుకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు ముందు వెళ్ళి ఆ మెడిసిన్ ఎలా ఇక్కడ రప్పించాలో ఆ ప్రక్రియ అంతా మొదలుపెట్టు. ఎలాగైనా మన జానకికి మన ట్రీట్మెంట్ చేయించాలి, సరేనా? సరే అత్తయ్య, నిజంగానే నువ్వు మెడిసిన్ తెప్పిస్తావా? అయితే వెంటనే వెళ్ళి నేను జానకికి చెప్తాను అత్తయ్య. మరో పక్క మానస వెళ్ళి జానకితో మాట్లాడుతూ ఉంటుంది. జానకి ఎక్కడున్నావు? అప్పుడే అక్కడికి వచ్చిన జానకి మాట్లాడుతూ, ఏంటి మానస, ఏమైంది? ఏం లేదు జానకి, ఈరోజు ఒక సర్ప్రైజ్ విషయం నీకు తెలుసా? ఎంతో గుడ్ న్యూస్, అది నీకు చెప్దామని వచ్చాను. ఏం లేదు, నువ్వు బ్రెయిన్ ట్యూమర్ ఈరోజు చనిపోతానా రేపు చనిపోతానా అని ఆలోచిస్తూ ఉంటావు కదా. నీ గురించి ఒక కొత్త మెడిసిన్ రష్యా వాళ్ళు కనిపెట్టారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే తెప్పించాలని అత్త నిర్ణయించుకుంది. అందువల్ల నీకు ట్రీట్మెంట్ జరిగి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు పిల్లలు కానీ నువ్వు భర్త దగ్గర చేరుకుంటావు. అందువల్ల నువ్వేం కంగారు పడకు, సరేనా? ఏంటి మనస నువ్వు చెప్పేది? నిజంగా నేను బతుకుతానా? అయినా మనిషిని బతికించే మెడిసిన్ అంటే అది చాలా ఖరీదు అయి ఉంటుంది. ఒక్కసారి చెప్పు మానస, అది ఎంత ఖరీదో. అయ్యో జానకి, అత్త చూసుకుంటుందని చెప్పాను కదా, నీకు ఇవన్నీ విషయాలు ఎందుకు? నేను చెప్పిన మాట విని నువ్వు కేవలం ఆరోగ్యం గురించి ఆలోచించు, అంతే తప్ప ఇలాంటి డబ్బుల విషయాల గురించి మాట్లాడకు మా జానకి. లేదు మానస, నువ్వు నాకు చెప్పాల్సిందే. అసలు మీ అత్తయ్య గారు నా గురించి ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఆ మెడిసిన్ తెప్పించమన్నారంటే అది చాలా ఖరీదయ్యి ఉంటుంది. ఒక్కసారి చెప్పు మానస. ఏం లేదు జానకి, అది ఒక 3 కోట్లు అవుతుంది, అందువల్లే, అంతే తప్ప నీకు ఇంకేం విషయాల్లో ఆలోచన వద్దు, సరేనా? నేను చూసుకుంటానంతా. లేదు మానస, నా గురించి అంత ఖర్చు పెట్టద్దు. ఒకవేళ ఆ మెడిసిన్ వేసాక కూడా నేను బతకలేదనుకో, ఇప్పుడు వరకు నన్ను కౌసల్యమ్మ గారు జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నేను శాంతమ్మకి కౌసల్యమ్మ గారికి చాలా రుణపడిపోయాను. ఇప్పుడు ఈ 3 కోట్లు పెట్టి నాకు ఇంజెక్షన్ చేయించాక కూడా నా పరిస్థితి మెరుగవకపోతే ఆ విషయంలో కూడా నేను ఆవిడకి రుణాన్ని తీర్చుకోలేదు మానస. అందువల్ల వద్దు, నాకు ఇలాంటి మెడిసిన్ అయితే ఏం తెప్పించొద్దు మానస, ప్లీజ్. లేదు జానకి, నువ్వేం ఆలోచించుకో, అత్త ఆల్రెడీ నిర్ణయించుకుంది, నువ్వైతే రెస్ట్ తీసుకో. నేను వెళ్తున్నాలే, నువ్వు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అత్తయ్యతో మాట్లాడు, అంతే తప్ప నాతో ఏం మాట్లాడుకు, సరేనా? మరో పక్క జానకి కౌసల్యమ్మ గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కౌసల్యమ్మ గారు మాట్లాడుతూ, ఏంటమ్మా జానకి ఈ టైంలో కాల్ చేస్తావు, ఏంటి చెప్పు. అయినా నేనే ఆశ్రమానికి వచ్చి నీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటండి మీరు చెప్పాలనుకుంది? నాకు అంతా తెలిసిందండి, మీరు ఇంజెక్షన్ తెప్పించాలనుకుంటున్న విషయం. ఏంటమ్మా జానకి, ఈ విషయం నీకెలా తెలిసింది? ఓహో, మానస ఇందాక ఆశ్రమానికి వచ్చింది కదా, తనే చెప్పుంటుంది. ఈ విషయాలు ఏమీ నువ్వు ఆలోచించకమ్మా, ప్లీజ్. నేను చెప్పిన మాట విని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరే, బొద్దు నేను ఆశ్రమానికి వచ్చి మాట్లాడతాను. లేదండి కౌశల్యమ్మ గారు, ఇంకా నాకు మీకు రుణం తీర్చుకునే ఇది నాకు లేదు, అందువల్ల మీరు ఒకవేళ మెడిసిన్ కూడా తెప్పించొద్దు. అయినా అదేమన్నా చిన్న చెది కదా అనుకుంటున్నారా? 3 కోట్లు అంట కదండి, ప్లీజ్. నేను చెప్పిన మాట విని నాకు ఎలాంటి మెడిసిన్ తెప్పించొద్దు. అదేంటమ్మా జానకి అలా మాట్లాడుతావు? రేపు పొద్దున్న వస్తాను, నీతో మాట్లాడతాను అంటున్నాను కదా, నువ్వు ఇప్పుడు పడుకో వెళ్ళి. అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ్ గారు మాట్లాడుతూ, ఏంటా కౌసల్య, ఎవరితోటి డిస్కస్ చేస్తున్నావు, ఏం జరిగింది? ఆగమ్మ జానకి, ఇప్పుడే మా ఆయనతో మాట్లాడి నీతో మాట్లాడతాను, లైన్లోనే ఉండు, కట్ చేయకు. అక్కడ ఉన్న కౌసల్యాదేవి గారు దశరథ్ గారితో మాట్లాడుతూ, ఏం లేదండి, మీకు తెలిసిన విషయమే కదా, జానకి గురించి తను ట్రీట్మెంట్ చేయడానికి ఒక కొత్త మెడిసిన్ వచ్చిందంట. ఆ మెడిసిన్ రష్యా నుంచి తెప్పిస్తున్నాను. ఏంటి, రష్యా నుంచి తెప్పిస్తున్నావా? అంటే దాని ఖరీదు ఎంత ఏంటి? ఆ విషయం నాకు చెప్పు. ఏం లేదండి, ఒక 3 కోట్లు అవుతుందో తెప్పిస్తున్నాను. ఏంటి 3 కోట్లు అవుతుందా? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావు కౌసల్య. ఒక 3 కోట్లుంటే ఎంతమంది ఆడవాళ్ళను సేవ్ చేయించు. అలాంటిది ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు, అలాంటిది అమ్మాయి ఆరోగ్యం గురించి 3 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు మెడిసిన్ తెప్పిస్తున్నావా? అతనికి మతుండే మాట్లాడుతున్నావు నువ్వు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నేను కావాలని ఏం చేస్తున్నానో మీకు తెలియట్లేదండి. ఆ అమ్మాయిని కాపాడితే ఒక ప్రాణమే కాదు, ఇంకో 2 ప్రాణాలు కాపాడచ్చు. అలా 3 కాపాడితే మనకెంత పుణ్యం వస్తుందో తెలుసా? ప్లీజ్ అండి, నేను చెప్పిన మాట వినండి. ఏంటి కౌసల్య, నీవు చెప్పేది నేను వింటాం, అతనికి మతుండే మాట్లాడుతున్నావా? అసలు అలాంటి అమ్మాయి గురించి నువ్వు పట్టించుకోవద్దంటే ఆ అమ్మాయి గురించి రోజు రోజుకు ఆలోచిస్తూనే ఉన్నావు. నేను చెప్పిన మాట విని ఎలాంటి ప్రయత్నాలు చేసి ముందు మెడిసిన్ మటుకి తెప్పించుకో, అర్థమవుతుందా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఈ మధ్యన ప్రతిసారి మీరు ఇలాగే మాట్లాడుతున్నారు.
మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఆ అమ్మాయి జానకి నేను రక్షిస్తానని ప్రమాణం చేశానని. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఆ అమ్మాయిని కాపాడతానండి. ఏంటి కౌశల్య, నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదా? అయినా నీతో నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏం లేదులే. నీకు నచ్చినది చేసుకుంటున్నావు కదా, నాతో ఏం మాట్లాడతావు? అయినా నాకు చాలా పని ఉంది, నీతో నేనైతే మాట్లాడను. అక్కడే నా కౌశల్యదేవి గారు సీతతో మాట్లాడుతూ, అమ్మ జానకి ఉన్నావా లేదా? ఏంటమ్మా మాట్లాడవు? రేపొద్దున్న ఆశ్రమానికి వచ్చి మాట్లాడతాను. నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దాం. మరో పక్క జానకి పడుకుని ఉన్న శాంతం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సారీ శాంతమ్మ, ఇన్ని రోజులు నన్ను ఒక కన్న తల్లిలా రక్షించారు, కానీ నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి బాధలు కష్టాలు తప్ప ఇంకేం మిగిలవు. ఈరోజు నాకు మళ్ళీ అది నిరూపం అయిందమ్మా శాంతమ్మ. నా గురించి కౌసల్యమ్మ గారు 3 కోట్లు పెట్టి ఇంజెక్షన్ తెప్పించాలనుకున్నారు. ఆ విషయం గురించి వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకోవడం నాకు ఫోన్లో అంతా విన్నానమ్మా. నా వల్ల కౌసల్యమ్మ గారికి ఎలాంటి కష్టాలు రాకూడదు, మీరు కూడా కష్టపడకూడదు. ఆల్రెడీ నన్ను ఎదుక్కుంటూ రౌడీలు ఆశ్రమం దగ్గర వరకు వచ్చేసారు. ఖచ్చితంగా నా వల్ల మీరందరూ ఇబ్బంది పడతారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అందరికీ అందగంత దూరంగా వెళ్ళిపోతున్నాను శాంతమ్మ. ఇన్ని రోజులు మీరెంతో చక్కగా చూసుకున్నాను నన్ను, అయినా మీ అందరికీ దూరం అవుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అందువల్ల నాకు క్షమించండి శాంతమ్మ. వచ్చే జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నీ పొట్టన పుట్టి నీకు ఒక కూతురులో పెరగాలని అంత ప్రేమ పంచారు. అందువల్ల మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. మరో పక్క కౌసల్యమ్మ గారు పొద్దున్నే లేచి శాంతమ్మకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. హలో శాంతమ్మ, నేను కౌసల్యని. అక్కడ జానకి ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వి. అక్కడ నా శాంతమ్మ గారు మాట్లాడుతూ, ఏంటమ్మా కౌసల్యమ్మ పొద్దున్నే ఫోన్ చేశారు, ఏం జరిగింది? ఏం లేదు శాంతమ్మ, నేను నాతో మాట్లాడడానికి జానకి కాల్ చేసింది, ఉన్న పలంగా కాల్ కట్ అయింది. ఎందుకు మళ్ళీ కాల్ చేసినా కూడా తను లిఫ్ట్ చేయలేదు. అందువల్లే శాంతమ్మ ఒక్కసారి తనతో మాట్లాడించు. సరేనమ్మా, మీరు లైన్లోనే ఉండండి, ఇప్పుడు తను పిలిచికొస్తాను. శాంతమ్మ వెళ్ళి జానకిని వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ కనపడైపోయేటప్పటికీ వచ్చి కౌసల్యమ్మ గారితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ కౌసల్యమ్మ, జానకి ఎక్కడ కనబడలేదమ్మా. అదేంటి శాంతమ్మ, ఇక్కడే ఆశ్రమంలోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమో కౌసల్యమ్మ, అంతా వెతికాను, ఎక్కడ కనబడలేదు. మీరు అర్జెంటుగా వచ్చేసేయండి అమ్మా, ఈ లోపల నేను వెతుకుతూ ఉంటాను అని. అక్కడితే ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.